అందరికీ నమస్తే. నేను మీ మినీ. వెల్కమ్ టు మినీస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మీకోసం ఒక సూపర్ టేస్టీ, సింపుల్ అండ్ క్విక్గా చేసుకునే కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది రైస్లోకైనా, రోటీలోకైనా లేదా చపాతీలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. అయితే లేట్ ఎందుకు, కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా కాలీఫ్లవర్ని క్లీన్ చేసుకోవడానికి ఒక బౌల్లో హాఫ్ వరకు వాటర్ తీసుకొని దానిలో 1 స్పూన్ పసుపు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసి 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల కాలీఫ్లవర్ పూర్తిగా క్లీన్ అవుతుంది, అలాగే మంచి కలర్ కూడా వస్తుందండి. నేను 2 చిన్న సైజు కాలీఫ్లవర్ని తీసుకున్నానండి. వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని ముందే పెట్టుకున్నాను. 3 నిమిషాల తర్వాత కాలీఫ్లవర్ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటర్ మొత్తం డ్రైన్ చేసి కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకుందాం. ఇక్కడ నేను 2 టమాటాలు, 1 మీడియం సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము, 1.5 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసి మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నానండి. మీకు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు. చూసారా, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూను జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి ఒకసారి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ టమాటాలని చిన్న పీసెస్గా కట్ చేశానండి. కావాలంటే మీరు మిక్సీలో బ్లెండ్ కూడా వేయొచ్చు. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటాలని బాగా మగ్గించుకోవాలండి. టమాటాలు సాఫ్ట్ అయిన తర్వాత 1/2 స్పూను పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 స్పూన్ల కారం, 1 స్పూను ధనియా పౌడర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కొబ్బరిలో నుంచి నీళ్లు పోయి ఆయిల్ వదిలే వరకు కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే పేస్ట్ అడుగంటూ పోయి కూర మాడిపోతుంది. ఇలా థిక్ పేస్ట్ లాగా అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం కాలీఫ్లవర్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ప్రతి పీస్లోనూ మసాలా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్లు వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల కాలీఫ్లవర్ పీసెస్ మసాలాని బాగా పీల్చుకుంటుంది. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దానిలో 2 టేబుల్ స్పూన్ల కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. కసూరి మేతి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూసారా, ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. తినడానికి ఎంత టేస్టీగా ఉందో. మసాలాల ఫ్లేవర్, సాఫ్ట్గా ఉడికిన కాలీఫ్లవర్ ముక్కలు ప్రతి బైట్లోనూ హోమ్ స్టైల్ టేస్ట్తో ఒక చక్కటి కాంబినేషన్ ఇస్తుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.